హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ యెమెన్లో భారతీయ నర్సు నిమిషా ప్రియ ఉదంతం. అసలు ఆమెకి ఎందుకు ఉరిశిక్ష వేశారనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈరోజు మనం చర్చించబోయేది ఒక మలయాళీ నర్స్ యెమెన్లో ఉరిశిక్ష పడింది. అసలు ఏం జరిగిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఒకప్పుడు కుటుంబానికి ఆసరాగా నిలవాలని కలలుగని 7 సముద్రాలు దాటిన ఒక భారతీయ నర్సు ఇవాళ పరాయి దేశంలో ఉరికంబానికి ఎదురు చూస్తుంది. కేరళకు చెందిన నిమిషా ప్రియ కథ ఇది. యెమెన్లో ఆమె చేసిన నేరం ఏమిటి, ఆమె జీవితంలో జరిగిన ఆ ఘోరమైన సంఘటన ఏంటి, ఆమెను కాపాడడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? ఈ వీడియోలో నిమిషా ప్రియ కేసు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ఈరోజు మనం తీవ్రమైన మరియు హృదయ విదారకమైన ఒక విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియ కేసు. యెమెన్లో ఉరిశిక్ష పడి ప్రస్తుతం జైల్లో ఉన్న ఆమెను రక్షించేందుకు యావత్ భారతదేశం ఎదురు చూస్తుంది. అసలు ఎవరి నిమిషా ప్రియ, ఆమె యెమెన్ ఎందుకు వెళ్ళింది, ఆమె జీవితాన్ని మలుపు తిప్పిన ఆ సంఘటన ఏమిటి? కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ ఎంతోమంది భారతీయుల్లాగానే మెరుగైన ఉపాధి కోసం 2011లో యెమెన్కు నర్సుగా వెళ్ళారు. ఆమె భర్త, కుమార్తె కూడా ఆమెతో పాటే వెళ్ళారు. అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలో 2014లో యెమెన్లో అంతర్యుద్ధం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె భర్త, కుమార్తె భారతదేశానికి తిరిగి వచ్చారు. కానీ కుటుంబ పోషణ కోసం నిమిషా అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. యెమెన్ చట్టాల ప్రకారం విదేశీయులు సొంతగా వ్యాపారం చేయాలంటే స్థానిక పౌరుడి భాగస్వామ్యం తప్పనిసరి. ఈ క్రమంలో నిమిషా ప్రియ 2015లో తన సొంత క్లినిక్ ప్రారంభించడానికి తలాల్ అబ్దో మహదీ అనే యెమెన్ జాతీయుడి సహాయం తీసుకుంది. ఇక్కడే ఆమె జీవితం ఊహించని మలుపు తిరిగింది. నిమిషా ప్రియ ఆరోపణల ప్రకారం తలాల్ ఆమెను మోసం చేశాడు. ఆమెతో తనకు వివాహమైనట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడం మొదలుపెట్టాడు. క్లినిక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని మొత్తం లాక్కొని ఆమెను ఆర్థిక ఇబ్బందులకు గురి చేశాడు. అంతేకాదు, ఆమె పాస్పోర్ట్ను కూడా లాక్కొని దేశం విడిచి వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఈ హింసను ఆమె భరించలేక నిమిషా ప్రియ స్థానిక పోలీసులను ఆశ్రయించింది. అయినా అక్కడ ఫలితం లేకపోయింది. తలాల్ చెర నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని నిమిషా ప్రియ నిర్ణయించుకుంది. తన పాస్పోర్ట్ను తిరిగి సంపాదించాలనే ఏకైక లక్ష్యంతో 2017 జూలైలో ఒక సాహసానికి ఒడిగట్టింది. తలాల్కు మత్తుమందు ఇచ్చి అతను స్పృహ కోల్పోయాక పాస్పోర్ట్ తీసుకోవాలని ప్లాన్ వేసింది. కానీ విధి మరోలా తలయించింది. ఆమె ఇచ్చిన మత్తుమందు డోస్ ఎక్కువ కావడంతో తలాల్ అబ్దో మహదీ మరణించాడు. ఈ ఊహించని పరిణామంతో భయపడిపోయిన నిమిషా ప్రియ మరో నర్సు సహాయంతో తలాల్ మృతదేహాన్ని ముక్కలుగా కట్ చేసి నీటి ట్యాంకులో పడేసేశారు. కొద్ది రోజులకే ఈ దారుణం వెలుగులోకి రావడంతో పోలీసులు నిమిషా ప్రియను, ఆమెకు సహకరించిన మరో నర్సును అరెస్ట్ చేశారు. నిమిషా ప్రియ అరెస్టు తర్వాత యెమెన్ కోర్టులో విచారణ జరిగింది. ఆమె వాదనలు పరిగణలోకి తీసుకోలేదని, తనకు అర్థం కాని అరబిక్ భాషలో విచారణ జరిగిందని, సరైన న్యాయ సహాయం అందలేదని ఆరోపణలు ఉన్నాయి. 2018లో కోర్టు ఆమెని దోషిగా తేల్చి మరణశిక్ష విధించింది. ఆ తర్వాత ఆమె చేసుకున్న అప్పీలన్నీ అక్కడి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది. జూలై 16, 2025న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయాలని తేదీ కూడా ఖరారు చేశారు. అయితే భారత ప్రభుత్వం మరియు పలు సంస్థల జోక్యంతో చివరి క్షణంలో ఆ ఉరిశిక్ష తాత్కాలికంగా వాయిదా పడింది. యెమెన్ మరియు అనేక ఇస్లామిక్ దేశాలలో అమల్లో ఉన్న షరియా చట్టం ప్రకారం హత్య కేసుల్లో దోషులకు క్షమాభిక్ష ప్రసాదించే అధికారం కేవలం మృతుడి కుటుంబానికి మాత్రమే ఉంటుంది. బాధితుడి కుటుంబం క్షమిస్తే దోషి ఉరిశిక్ష నుంచి తప్పించుకోవచ్చు. దీనికోసం దోషి తరపు వారు మృతుడి కుటుంబానికి ఇచ్చే పరిహారాన్ని బ్లడ్ మనీ, దియా అంటారు. ప్రస్తుతం నిమిషా ప్రియను కాపాడడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే. సేవ్ నిమిషా ప్రియ ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ అనే సంస్థ భారత ప్రభుత్వం సహాయంతో తలాల్ కుటుంబంతో చర్చలు జరుపుతుంది. సుమారు $1 మిలియన్, దాదాపు 8.6 కోట్ల రూపాయలు భారీ మొత్తాన్ని బ్లడ్ మనీగా ఆఫర్ చేశారు. భారత ప్రభుత్వం, కేరళ ప్రభుత్వం మరియు పలువురు మత పెద్దలు నిమిషా ప్రియను రక్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తలాల్ కుటుంబం చర్చలకు అంగీకరించడమే ఒక సానుకూల పరిణామంగా అందరూ భావిస్తున్నారు. క్షణక్షణం ఉత్కంఠగా సాగుతున్న ఈ వ్యవహారంలో నిమిషా ప్రియకు క్షమాభిక్ష లభించి ఆమె సురక్షితంగా తన కుటుంబం చెంతకు, తన మాతృభూమికి తిరిగి రావాలని మనమందరం ఆశిద్దాం.
నిమిషప్రియ ఉదంతం విదేశాలకు వెళ్లే భారతీయులు ఎదుర్కొంటున్న కష్టాలకు, అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవడం వల్ల ఎదురయ్యే సమస్యలకు ఒక ఉదాహరణ. ఈ కేసులో తదుపరి పరిణామాలను మేము మీకు అందిస్తూనే ఉంటాం. మీ కుటుంబ సభ్యులు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మన దేశం విడిచి ఇంకొక దేశానికి వెళ్ళారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మీకు తెలిసి ఉంటే కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. ఇలాంటి వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.